అండ్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ మీరు సినిమా ఇండస్ట్రీలో నేర్చుకున్న వన్ ఆఫ్ ది లైఫ్ లెసన్ ఏదైనా చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు? అంటే నేను సమాజానికి చెప్పేంత నేనేం నేర్చుకోలేదు ఇంకా. ఎందుకంటే నేను ఇంకా నేర్చుకునే స్టేజ్‌లోనే ఉన్నాను. ఎవ్రీడే కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాను. బట్ ఏదేమైనా నేను ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం, మనకి ఏది కావాలన్నా దానికోసం కొంత సమయాన్ని, కొంత కష్టాన్ని, కొంత ఆహ్, చిన్న చిన్న త్యాగాలని మనం ఇన్వెస్ట్ చేయకపోతే ఏది అంత తొందరగా రాదు. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని 10 ఏళ్ల నుంచి పోరాడుతున్నా. సో నాకు మధ్యలో ఎన్నో అవకాశాలు వచ్చాయి దీన్ని మించి. నా దగ్గర పనిచేసే మనిషికి లక్షల్లో డబ్బులిచ్చి, నేను ఒక్క రూపాయి కూడా లేకుండా పనిచేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అంటే అరే! నా కింద పని చేసేటోడికే ఈడు ఒక రోజంతా పని చేస్తే వీడికి ఇంత డబ్బులు వెళ్తున్నాయి. మరి నాకేమొచ్చింది అని నన్ను నేను అనుకోని దాని పట్ల డిస్కనెక్ట్ అయిపోయి ఉంటే ఈరోజు నాకు ఇంత పేరు వచ్చేది కాదు. నేనేం చేశాను, వాళ్ళు ఈరోజు పని చేస్తున్నారు, ఈలోపు డబ్బులు తీసుకుంటున్నారు. నాకు ఫ్యూచర్ ఉంది. నేను ఇదంతా నా రేపటికి ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను అని అనుకునేవాడిని. అలాగే ప్రతి రంగంలో నాది ఉంటుంది. అది చాలామందికి ఆ ఓపిక లేక ఒక 6 నెలలు, 1 ఇయర్ చూడగానే వాడు లెక్కలేసి మాట్లాడేసి వాడు దీని నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సో అందుకే పాలిటిక్స్ అయినా కూడా మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు సీఎంలు అయిన రేవంత్ రెడ్డి గారు అయినా ఇప్పుడు ఆయన ఇంటి ముందలకి నేను ఎప్పుడు వెళ్ళాను, మీరు అక్కడి నుంచి పోతున్నా, అదే ఇంటికి నేను 100 సార్లు పోయి ఉంటాను ఆయన సీఎం అవ్వకముందు. ఆయనని ఇంట్లో పడుకున్నోని బెడ్రూమ్లో తలుపులు కొట్టి మరీ గుంజుకుపోయినారు ఇదే పోలీసులు. ఇప్పుడు ఆ ఇంటి ముందు పోలీసులు అందరు కాపలా కాస్తున్నారు. అంటే ఆ రోజే ఆయన అమ్మ ఎందుకు వచ్చింది గొడవ నాకు ఇదని చెప్పి ఆయన వదిలేసి ఉంటే అంత పెద్ద కేసీఆర్ గారు లాంటి ఒక పెద్ద కింగ్తో పోటీ పడి ఎందుకు వచ్చిన గొడవ రాని ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన డిస్కరేజ్ చేసి ఉంటే ఆయన ఈరోజు మళ్ళీ సీఎం అయ్యేవాడు కాదు. సో అలాగే చిరంజీవి గారు ఆయన చూడని విజయాలు లేవు, ఆయన చూడని అపజయాలు లేవు. ఆయన అంత అద్భుతంగా హీరోగా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాడు. అక్కడ ఏదో డిస్టర్బ్ అయింది. మళ్ళీ అలాగని ఆయన ఊరుకోలేదు, మళ్ళీ తను నమ్ముకున్న సినిమాల్లోకి వచ్చాడు, బ్లాక్ బస్టర్లు కొడుతున్నాం. అలాగే మన వాళ్ళకి ముఖ్యంగా నల్గొండ వాళ్ళకి, మన తెలంగాణ ఇళ్ళకి తొందరగా ఏదైనా టక్కున లేదంటే దాని మీద నెగిటివ్ మాట్లాడేస్తారు. నీకు కావాల్సింది నీకు వచ్చేదాకా కొంత టైం ఉంటుంది. ఆ టైం వరకు వెయిట్ చేయాల్సిందే. అదొకటి నేర్చుకున్నాను. పేషెన్స్ ఉండాలి. మార్చుకోవద్దు డిసిషన్స్. పెద్ద సినిమాలో గేమ్స్ మార్చుతాడు చూడు రామ్ చరణ్ గారు, అలాగే బయట జీవితంలో ప్రొఫెషన్స్ మార్చుకోవద్దు. అది గేమ్ మార్చాడు ఆయన. ఆయన క్రీడాకారుడుగానే ఉన్నాడు, గేమ్స్ మార్చుకున్నాడు, కానీ ఆటగాడుగానే ఉన్నాడు ఆయన. మన బయట జీవితాల్లో మన ప్రొఫెషన్సే మార్చేస్తుంటాం. ఓహో ఇది సెట్ అవ్వలేదు, ఒక 2 ఇయర్స్ కానీ ఇంకో దాంట్లో పోతాడు, దేనికైనా ఒక 10 ఏళ్ళు నువ్వు కష్టపడాల్సింది. 10 ఏళ్ళ చదువుకైనా అంతే. చదువులో గొప్పోడి కావాలంటే నువ్వు ఫస్ట్ 10 ఏళ్ళు నార్మల్గా ఫస్ట్ 10 ఏళ్ళు చదివిన చదువు దేనికైనా యూజ్ అవుతుందా? సో బిఫోర్ క్లోజింగ్ దిస్, ఇప్పటి వరకు మీరు కంపోజ్ చేసిన సాంగ్స్లో మీ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఏది? అండ్ ఆల్సో అది ఒకసారి పాడి వినిపించండి. నేను కంపోజ్ చేసిన పాటలు చాలా ఉన్నాయి. ఇంకా రిలీజ్ అవ్వాల్సిన పాటలు ఇంకెక్కువ నాకు ఇష్టమయ్యేవి ఉన్నాయి, కానీ అవి రాలేదు కాబట్టి పాడలేను. సో వచ్చిన పాటల్లో అంటే నాకు బాగా సినిమా పరంగా చూసుకుంటే విమానంలో పాట చాలామంది ఫేవరెట్. అంటే నాకు అంత కనెక్షన్ ఉంది చూడు, నాకు ఏది ఇష్టమో మీకు అదే ఇష్టం జనానికి. సో అది ఎప్పుడు కూడా నాకు ఏదైనా సంబరం వచ్చినా, ఇంకా ఇతరులకు సంబరాలు వచ్చినా అదే పెడతారు. నాకు ఏదైనా సంబరం వచ్చినా కూడా స్టేటస్ పెట్టి నా పాటని యాడ్ చేయాలనుకుంటాను నేను. సో అది నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నడు మీ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనీడు, సంబరం అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో, రేల 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 నిదే నింగి నేల, నిత్యం పండగలే బతుకు జన్మే ధన్యమయ్యేలా. సూపర్. లైక్ ఇప్పటి వరకు నేను ఆ సాంగ్ పైన రీల్స్ చూసేదాన్ని పదే. బట్ మీరు నా ముందు పాడుతుంటే ఇట్ ఫీల్ లైక్ ఎన్ ఆనర్. సూపర్. అండ్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? అంటే నెక్స్ట్ దీని తర్వాత గరివిడి లక్ష్మి అనే సినిమా వస్తుంది. బట్
ప్రతి కంపోజర్కి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటి సినిమా అది. ఈ రోజుల్లో మనకి అలాంటి సినిమాలు వస్తాయా అని కలలు కనడం కూడా, ఆ కళ కనడానికి కూడా ధైర్యం చేయని అలాంటి ఒక ప్రాజెక్ట్ అది నాకు. అది నాకు ఎర్లీ స్టేజ్లోనే నన్ను నమ్మి అంత గొప్ప సినిమా ఇచ్చిన పీపుల్ మీడియా వాళ్ళు కానీ, గౌరీ నాయుడు డైరెక్టర్ కానీ, సో వాళ్ళు నాకేమి ఇచ్చారు, నాకు ఎలాంటి నా కెరీర్ని ఎంత అద్భుతమైన స్టేజ్కి తీసుకుపోతున్నారు అనేది మీరు రేపు ఆ సినిమా వచ్చాక, ఆ పాటలు వచ్చాక మీకే అర్థమవుతుంది. సో ఆ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. తర్వాత కూడా మంచి సినిమాలే ఉన్నాయి లైన్లో, బట్ రెడీగా ఉన్న సినిమా కాబట్టి దాని గురించి చెప్తాను. ఓకే, సూపర్, వీఆర్ సో ఎక్సైటెడ్. అండ్ బిఫోర్ క్లోజింగ్ దిస్, లైక్ మనకి సినిమా గురించి, మీరు హుషారు పిట్టలు సినిమా గురించి మీ మాటల్లో ఆడియన్స్కి ఏదైనా చెప్పాలి అంటే? అదే, నేను నా పాటలు అప్పుడు నెలకోటి 2 నెలలకోటి బాగా వచ్చి ఒక 2-3 ఏళ్ళు మిమ్మల్ని అందరినీ మీతో అనుబంధం ఉండేది. సడన్గా నేను ఒక 2 ఇయర్స్ సినిమాల ఫోకస్ పెట్టుకొని నేను కొంచెం ఆపేసాను. అది చాలామందికి అసంతృప్తి ఉంది. ఎందుకు శరణ్ నన్ను పాటలు చేయట్లేవు నన్ను రోజు అడుగుతూ ఉంటారు అన్నీ దొరికిన ప్లాట్ఫామ్స్లలో. నేను చూస్తూ ఉంటాను ఆ మెసేజ్లన్నీ. మీ అందరికీ ఒకటే, నేను ఈ సినిమాల్లో ఆ పాటలు చేస్తున్న క్రమంలో 2-3 ఏళ్ళు నేను దాంట్లో బిజీ అయిపోయి సినిమాలకు కొంచెం దూరం అయ్యాను. కానీ నా టార్గెట్, నా ఆశయం, నా లక్ష్యం నా సినిమా కాబట్టి మళ్ళీ సినిమాలో. కానీ లక్కీ ఏంటంటే మీరు ఆదరించడం వల్ల ఆ పాటల్ని సినిమాల్లో కూడా నాకు అలాంటి సందర్భాలు పెడుతున్నారు, అలాంటి సందర్భాలు దొరుకుతున్నాయి. విమానంలో నాన్న పాట కావచ్చు, లగ్గంలో ఆ కూతురు పాట కావచ్చు, ఇప్పుడు హుషారు పిట్టల్లో, గరివిడి లక్ష్మిలో. కాబట్టి నేను మళ్ళీ ఆ పాటలు కూడా చేస్తాను త్వరలో. కానీ నన్ను సినిమాల్లో కూడా మీరు గెలిపించండి. సినిమాల్లో మీరు చూస్తేనే నా తరపున ఒక 10 టికెట్లైనా మీరు రేపు హుషారు పిట్టలకి రండి. ఆ 10, 20, 100, 2000 అలా అయిపోతాయి అవన్నీ. నాకు తెలిసి ఆ సినిమా అంత మంచి సినిమా. సో నేను అన్ని సినిమాలకి మీకు చెప్పను. నేను చెప్పానంటే అది మంచి సినిమా అవుతుంది. నన్ను నమ్మి థియేటర్లకు రండి. ఆ సినిమా ద్వారా నేనే కాదు చాలామంది ఒక టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, చాలా మామూలు మీలాంటి మనుషులు, మీలాంటి ఇళ్లల్లో నుంచి వచ్చిన సామాన్యులు అందరూ ఉన్నారు దాంట్లో. అది గెలిస్తే ఒక 100 కుటుంబాలు నైట్ వాళ్ళ జీవితాలు మారిపోతాయి. దానికోసమనే కాదు, సినిమా కూడా మీకు చాలా విషయాలు నేర్పిస్తుంది. మీరు ఫస్ట్ హాఫ్లో ఫ్యామిలీస్ కొంచెం ఓర్చుకుంటే సెకండ్ హాఫ్లో చాలా నేర్చుకుంటారు. పిల్లలు ఫస్ట్ హాఫ్లో ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్లో మీరేం చేయకూడదు, ఎలా ఉండకూడదు అనే విషయాలను అద్భుతంగా ఆ సినిమా నేర్పిస్తుంది. సో హుషారు పిట్టల సినిమాకి రండి. మీరు చూసిన తర్వాత ఫస్ట్ నా కోసం రండి, తర్వాత మీరు మీకోసం, మీ ఫ్యామిలీ కోసం మీ వాళ్ళని తీసుకొని పోతారు. థ్యాంక్ యూ.